నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా గుమ్మడికాయతో స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు ఏమైనా చెయ్యమ్మా అని అడిగినప్పుడు ఇలా ఒక 10, 15 నిమిషాల్లో వీటినోసారి ఇలా చేసి పెట్టండి. ఎంత ఇష్టపడతారంటే మళ్ళీ మళ్ళీ చెయ్యమని మరీ గోల చేస్తారు. అంతేకాదు ఇవి చాలా హెల్తీ కాబట్టి స్వీట్స్‌లో ఇలాంటివి చేసుకొని తినడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అలాగే వీటిని 2 విధాలుగా చేసుకోవచ్చు. అదెలాగో కూడా వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా యెల్లో గుమ్మడికాయను ఇలా ముక్కలుగా కోసి తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం కరెక్ట్ కొలతతో చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను కట్ చేసి తీసుకున్నవి 2 కప్పుల వరకు వచ్చాయి. ఇందులోనే 3/4 నుండి 1 కప్పు వరకు నీళ్లను తీసుకొని గుమ్మడికాయ ముక్కల్ని మెత్తగా ఉడికించండి. ఇక్కడ నేను నీళ్లు వేసి ఉడికిస్తున్నాను కదా, మీరు కావాలంటే ఆవిరిపై అయినా ఉడికించి తీసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గుమ్మడికాయ ముక్కల్ని బాగా ఉడికించండి. ఇవి ఉడకడానికి పెద్దగా టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతాయి. ఇలా ఒక గుమ్మడికాయ ముక్కను తీసుకొని నొక్కి చూసామంటే మెత్తగా ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. పచ్చి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్ని తీసుకోండి. నీళ్లు పడకుండా ఇలా గుమ్మడికాయ ముక్కల్ని మాత్రమే తీసుకోండి. అలాగే ఈ నీళ్లను పాడేయకుండా రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మనకు ఇందులో గుమ్మడికాయ ముక్కలు, బెల్లం ముక్కలు తలగకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతోనే 1 కప్పు బియ్యపు పిండిని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని కలపండి. ఇలా కలిపేటప్పుడే గుమ్మడికాయ ఉడకబెట్టిన నీళ్లున్నాయి కదా, ఆ నీళ్లను తీసుకొని కలపండి. అలాగే కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లను కానీ లేదా కాచి చల్లార్చిన పాలను కానీ తీసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా కలపండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపాక ఇందులోకి చిన్న చిన్నగా చేసిన జీడిపప్పు పలుకుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని దీనిపైనే లైట్గా నీళ్ళను తీసుకొని బాగా కలపండి. మరొకసారి ఇలా బాగా కలిపామంటే స్వీట్ అప్పం చేసుకోవడానికి పిండి తయారైపోయినట్లే. అలాగే ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తానన్నాను కదా, ముందుగా గుంత పొంగడాల ప్యాన్లో ఎలా చేయాలో చూద్దాం. ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యిని తీసుకోండి. నెయ్యి ఇష్టపడని వారు ఈ ప్లేస్లో ఆయిల్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన పిండిని కొంచెం కొంచెంగా అన్ని గుంతల్లోకి పీల్చేయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత వీటిని మరో పక్కకి స్లోగా టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే అప్పం చక్కగా కాలుతుంది. అలాగే ఇలా మరో పక్కకి టర్న్ చేశాక కింది పక్కన కూడా చక్కగా కాలడానికి లైట్గా కొంచెం నెయ్యిని వేసి కాల్చండి. ఇలా నెయ్యి వేసి చేస్తే నెయ్యి ఫ్లేవర్తో ఈ స్వీట్ అప్పం టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవడమే. సైడ్స్కి ఉన్నవి కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి టర్న్ చేసుకుంటూ బాగా కాల్చి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నేను గుంత పొంగడాల ప్యాన్లో 2 సార్లు ఇలా పొంగడాల్లో వేసి తీసుకున్నాను. అయితే మీ దగ్గర ఈ పొంగడాల ప్యాన్ లేకపోతే సింపుల్గా డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయాలంటే పిండి కొంచెం పల్చగా ఉంది కదా, ఆ కన్సిస్టెన్సీని సెట్ చేయడానికి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను తీసుకొని కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే పిండి కొంచెం గట్టిపడుతుంది. ఆ తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని చిన్న చిన్న బజ్జీల్లా ఇలా తీసుకొని మీడియం మంట పైన ఫ్రై చేయండి. 1-2 నిమిషాల తర్వాత స్లోగా మరో పక్కకి టర్న్ చేసి 2 పక్కల ఇలా బాగా కాల్చి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా మనం తయారు చేసిన పిండితో గుంత పొంగడాల ప్యాన్లో అయినా చేయొచ్చు, లేదా ఇలా డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా పెనం పైన ప్యాన్ కేక్లా చేసైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.